అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం అంకం గారు. సార్, నమస్తే శ్రీనివాస్ గారు. మీకు మీ సంస్థకి నూతన సంవత్సర శుభాకాంక్షలు వీక్షకులందరికీ కూడా. ధన్యవాదాలు సార్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్, కొత్తగా ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి గారితో, షర్మిల గారితో రాయబారం కోసం ఆ, వైవి సుబ్బారెడ్డి గారిని పంపించారని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయండి. అందులో ఏకంగా 10,000 కోట్ల ఆస్తి ఇద్దామనేసి ప్లాన్ చేశారు. ప్లస్ 3 ఎంపీ సీట్లు, 9 ఎమ్మెల్యే సీట్లు షర్మిల గారికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి, ప్లస్ ఆ, షర్మిల గారికి రాజ్యసభ పదవి కూడా ఇస్తామని చెప్పేసి వినికిడి. ఇన్ని చెప్పినా కూడా షర్మిల గారు బెట్టు దిగడం లేదు అంటే, ఒకవేళ షర్మిల గారు వీటినన్నీ ఒప్పుకొని వైసీపీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? ఒకవేళ దీనికి ఒప్పుకోకుండా షర్మిల గారు ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? సార్ చెప్పండి సార్, బేరేజ్ వేసుకునేసి ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్? ముందుగా నమస్తే అండి. మీరు రెండు అంశాలు అవుతే ఎలా ఉంటుంది, కాకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా ఈరోజు ప్రజల ముందు పెట్టారు. సంతోషం. ముందుగా అయితే ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ పోరాడుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం కోసం అని చెప్పని చాలా మంది భావిస్తా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు కలిసే ఉన్నారండి. ప్రజలే భ్రమలో ఉన్నారని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఎందుకన్నాను అంటే గతంలో అన్న వదిలిన బాణాన్ని నేను అని చెప్పని కాలికి మోకాల శస్త్రచికిత్స జరిగినా కూడా పాదయాత్రను పూర్తి చేసి అన్న కారాగారంలో ఉంటే సంపూర్ణంగా దాదాపు నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక 3,000 కిలోమీటర్లు, తెలంగాణలో 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ప్రపంచవ్యాప్తంగా ఏకైక మహిళ అనేది నా అభిప్రాయం కూడా. అంటే ఆ అమ్మాయికి ఒక పట్టుదల అనేది ఉందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆమె చేసింది. ఆమె చేసిన పోరాటం అనన్య సామాన్యమైంది, అందుట్లో సందేహం కూడా ఏం లేదు. ఒక మహిళగా ఆ పోరాటం చేయటాన్ని నేను నిజంగానే అభినందిస్తున్నాను. ఎందుకన్నాను అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో పాటు, బండి సంజయ్ గారితో పాటు కేసీఆర్ గారి మీద అంత పోరాటం చేసినటువంటి మహిళ, అందుట్లో సందేహం కూడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుందాం. ఈ ప్రస్థానం అయిపోయింది. ఇప్పుడు నిజంగా అన్న ఆమెకు అన్యాయం చేశాడు రాజకీయంగా గాను, లేకపోతే ఆస్తి పరంగాను ఆమెకు అన్యాయం చేసినప్పుడు ఆమె పోరాటం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్లో కదా. మరి తెలంగాణలో వచ్చి ఎందుకు పార్టీ పెట్టిందండి? అలాగే మరి తల్లి చెల్లి ఇద్దరు ఇక్కడే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వదిలిపెట్టి ఆమెని వాళ్ళని నిర్లక్ష్యం చేశారు. పదవి రాజకీయంగా పదవి లేదు, అలాగే ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని కదా ఇప్పుడు దాకా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటుంది. ఆమె మీద ఎంతో కొంత సానుభూతి, ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మేలు చేసినటువంటి వ్యక్తిని ఇంత అన్యాయం చేశారని చెప్పని ప్రతిపక్షాలు కూడా ఏమని మాట్లాడుతున్నాయి? తల్లికి చెల్లికే న్యాయం చేయలేనాడు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు కదా. అది వాస్తవమే కదా. మరి అలాంటప్పుడు ఆమె పోరాటం చేయాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో కదా, తెలంగాణలో ఎందుకు చేస్తా ఉంది? దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అంటే నా వరకు నా విశ్లేషణలో నాకు అర్థమవుతుంది ఏందయ్యా అంటే ఇప్పుడు కూడా లోటస్ పాండ్ లోనే ఉంటుంది ఆమె. అంటే వేరే ఏమి ఉండలేదండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిన్నగాక మొన్న క్రిస్టమస్ కానీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి యొక్క పురస్కారాలు ఇచ్చే సందర్భంగా కానీ మరి విజయలక్ష్మి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉండి అవి పంచుకోవడం కూడా జరిగింది. మరి వీళ్ళు ఎక్కడ విడిపోయారని భావించాల్సి వస్తుంది? ఇది రాజకీయంగా వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు అనేది చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది శ్రీనివాస్ గారు. ప్రజలే ఆ మాయలో పడ్డారేమో అని చెప్పని నా నా భావన అండి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పుడు షర్మిల గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకు అన్యాయం చేశాడు, రాష్ట్రానికి అన్యాయం చేశాడనే భావన గనక ఆమె ఉన్నట్టయితే ముఖ్యంగా ముందు ఆమె వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి అండి? అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళాలి, ఆ మహిళల దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు నేను మంగళగిరిలో నిస్సందేహంగా ఇక్కడే రాజధాని ఉంటుంది, మా అన్న మీద దుష్ప్రచారం చేస్తున్నారు, రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధాని, అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పింది ఈమె కదా. మరి అలాంటి రాజధాని ప్రాంతంలో మహిళలు 4 సంవత్సరాల నుంచి, మొన్న డిసెంబర్ 20వ తారీఖు తోటి 4 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. మరి ఈ రోజు వరకు కూడా ఆమె అక్కడికి వెళ్ళి ఆ మహిళా రైతులను ఎంత వేధించారు, ఎంత మానసికంగా శారీరకంగా ఎంత హింసలు పెట్టారు. చివరికి
వాళ్ళకి ఇలవేలిపోయినటువంటి కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తానికి వాళ్ళు పొంగళ్ళు పొంగిచ్చుకొని కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తా ఉంటే అక్కడ కూడా వెళ్ళనివ్వకుండా ఎంత దాష్టిక్యం చేశారు. ఒక గర్భిణీ స్త్రీని పొట్ట మీద తంటే ఆ గర్భం కూడా పోయింది కదా. ఎంతమందిని హింస పెట్టారు. ఈ రోజుకి వాళ్ళకి ఎన్ని ఒక్కోళ్ళ మీద ఎన్ని అభియోగాలు ఉన్నాయి. ఆ వాళ్ళు ఈ రోజుకి న్యాయస్థానం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు కదా. మరి అక్కడికి వెళ్లకుండా ఎవరికి న్యాయం చేస్తుందంటే రేపు రాజకీయాల్లోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతికే న్యాయం చేయలేనప్పుడు, అంగన్వాడీలో ఈరోజు రోడ్డుకి ఎక్కితే వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు, ఇంతమంది 3600 పై చిలుకు మంది మీద దాడులు జరిగితే మరి కొన్ని వందల మంది ఈరోజు చనిపోయి ఉంటే, మరి రైతులు ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి పరామర్శించకుండా రేపు పొద్దున ఏ విధంగా వచ్చి న్యాయం చేస్తారో, ఆమె ఏ విధంగా ఆ మాటలు విశ్వసిస్తారు చెప్పండి. చెప్పండి శ్రీనివాసరావు గారు మీరు. ఇది ఒక కోణం. అంటే ఇప్పుడు నాకున్న అభిప్రాయం. ఇక రెండోది ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టింది. ఆ రోజు ఏం మాట్లాడాడు అతను కానీ లేకపోతే ఈ షర్మిల గారు కానీ ఢిల్లీకి పులివెందులకి జరుగుతున్న పోరాటం అని చెప్పానంటే ప్రజలు నిజంగానే కావాలా, సోనియా గాంధీ లాంటి ఉక్కు మహిళలను ఎదుర్కొంటున్నాడు ఇతను సమర్థుడు అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో అధికారం రావడానికి సహాయపడ్డాడు, కానీ మా కుటుంబానికి అన్యాయం చేశాడని చెప్పని వాళ్ళు చెప్పింది తల్లి చెల్లి ఈయన రోడ్డెమ్మడబడి చెప్పిందని ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మరి ఆ రోజు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. ఈయన్ని కారాగారంలో పెట్టారు. కారాగారంలో పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఎవరికైతే అధికారం ఇవ్వాలని నిర్ణయించుకున్నారో, అంటే అభివృద్ధికి బాటలు వేసి అభివృద్ధి చేయగల సమర్థుడు అనుభవజ్ఞుడు అని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేయటం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈమె ఈ రోజు పోరాటం చేసే విధానానికి మీరు అన్నారు 10,000 కోట్ల రూపాయల ఆస్తి, అలాగే 3 ఎంపీలు, 9 మంది శాసనసభ్యులు, ఆమెకి రాజ్యసభ ఇస్తుందని చెప్పని ఇవ్వాలని చెప్పని రాయబారం బాబాయ్ గారి ద్వారా పంపించారని చెప్పని, అంటే సంఖ్య తెలియదు కానీ రాయబారం పంపిన మాట వాస్తవేనని చెప్పని ప్రజలందరికీ ఈరోజు అర్థమైపోతా ఉంది. కానీ ఆమె ఒప్పుకోలేదు అని చెప్పని మనకి వినిపిస్తున్నటువంటి మాట. శ్రీనివాస్ గారు, ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజంగా అంత కోపంతో ఉన్న మనిషి కనుక అయితే ఈ పాటికి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఆమె పని ఆమె చేస్తే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదట బయటపడ్డారు. అలాగే కొన్ని అసమ్మతి స్వరాలు చాలా స్పష్టంగా వినపడతా ఉన్నాయి. ఆ వినపడ్డ స్వరాల్లో ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే వైఎస్ఆర్ షర్మిల గారితో నేను ప్రయాణం చేస్తానని చెప్పని చాలా స్పష్టంగా మనకి చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ప్రస్థానం కనుక చూసుకుంటా ఉంటే చాలా నమ్మకస్తుడు. మరి అతని కోసం తన రాజకీయ జీవితాన్ని కూడా బలిపెట్టినటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ మీద చీటికి మాటికి న్యాయస్థానాలకు వెళ్ళి చికాకు పుట్టించి రాజధాని నిర్మాణానికి కూడా ఆటంకం కలగజేసి తనకి అనుకూలమైన 3 గ్రామాల వాళ్ళని ఈ యొక్క పూలింగ్ కి సంబంధించి వాళ్ళకి అవకాశం అంటే రోడ్డు విస్తరణ కార్యక్రమం ఆ ఊరి మీద గుండా వెళ్ళాలంటే వాళ్ళను కూడా రెచ్చగొట్టి అవకాశం లేకుండా చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, సదావర్తి భూములు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టేశారని చెప్పిన రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు నాకు అన్యాయం చేశాడు, 1200 కోట్లు ఇస్తానన్న మనిషి చివరికి 120 కోట్లు కూడా నాకు ఇవ్వలేదు, నా నియోజకవర్గానికి నేను అన్యాయం జరిగిపోతా ఉంది, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయనతో నేను ప్రయాణం చేయనని చెప్పని ఈ రోజు షర్మిల గారి పంచ చేరటం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎంతమంది వస్తారో రేపు చూడాలి. ఆమె నిజంగా వచ్చి ఇప్పుడు జనాభిప్రాయం ఎట్లా ఉంటుందంటే ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వచ్చిందని చెప్పని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్మబట్టే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా మారారు, అనుచరులుగా మారారు, అఖండ విజయం చేకూర్చడం కూడా జరిగింది. రేపు పొద్దున ఒకటి ఇక్కడ ఆలోచించుకోవాలండి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా, కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అన్యాయం చేసిందా అని చెప్పి కనుక మనం ప్రస్తావన తీసుకుంటే శ్రీనివాస్ గారు, నిస్సందేహంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిందండి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ తోటి పదవులు అనుభవించి ముఖ్యమంత్రి అయ్యి మరి వారికి ఈయన 2009లో ఈయన లోక్సభ సభ్యుడిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే కదా. అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ద్రోహం చేశారని అర్థం చేసుకోవాలి కదా. ఇది ప్రజలందరికీ తెలియని విషయం అయితే ఏం కాదు కదా, ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఎంతో కొంత షర్మిల గారు అనే వ్యక్తి గనక కాంగ్రెస్ పార్టీకి నిజంగా బాధ్యతలు స్వీకరించి క్షేత్రస్థాయిలో ఇప్పుడు నేను చెప్పిన ఉదంతాలన్నీ ఇప్పుడు ఆ రోజు మీకు 25 మంది లోక్సభ సభ్యులు మాకు ఇవ్వండి, కేంద్రం మెడలో ఉంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు యువత ఆ రోజు వాళ్ళని నమ్మి ఆయన చెప్పిన మాటలు నమ్మి యువత అంతా ఆయన ఏమంటారు నడవబట్టే కదా ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి పీఠంలో అధిష్టానం ముఖ్యమంత్రిగా ఆయన అధిష్ఠించబడి ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తి ఏమయ్యా ఏం చేసావు నువ్వు, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నావు కదా, ఎందుకు తీసుకురాలేదు, ఈ యువకుల భవిష్యత్తును ఎందుకు నాశనం చేసావని చెప్పి షర్మిల గారు ప్రశ్నించినప్పుడు నిస్సందేహంగా రాజకీయంగా కూడా విభేదిస్తుందని చెప్పి మనం మాట్లాడుకోవాలా. ఒకటే రాజధాని అని మనం చెప్పాం, ఈ రోజు 3 రాజధానులు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పి కనుక ఆమె నిలదీసినప్పుడు 3 రాజధానుల ఎందుకు నువ్వు నిర్మాణం అన్నావు, 3 రాజధానులు ఎందుకు మాట తప్పావు కదా అని చెప్పని ఈ రోజు ఆమె నిలదీస్తే మనకి ఒక అర్థం అంటూ ఉంటుంది. మరి అంగన్వాడీలకి న్యాయం చేస్తా అన్నావు, ఏం చేసావు అని చెప్పని ప్రశ్నిస్తే ఈ రోజు మనం నమ్మొచ్చు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పులిచింతల ఇది పోలవరం ప్రాజెక్టును మీరు ఎందుకు పూర్తి చేయలేదు, ఆ రోజు మన సొంత నిధులతోటి మనం కట్టుకోలేము అని చెప్పని ప్రశ్నించావు కదా అన్నా, మరి ఎందుకు కట్టలేకపోయావు అని చెప్పి కనుక ఈ రోజు ఆమె నిలదీసినట్టయితే నిస్సందేహంగా రాష్ట్ర ప్రయోజనాలకి రాజకీయ వైరుధ్యాలతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని చెప్పని మనం భావించవచ్చు. ఇవన్నీ కనుక ఆమె చేసినప్పుడు ఆమె విశ్వనీయతని మనం కూడా నమ్మొచ్చు శ్రీనివాస్ గారు. చూద్దాం సార్. సో ఎంతసేపు ఉన్న బయట ఉండి మాట్లాడితే కుదరదు. ఆ, మీరు చెప్పినట్టు పుణ్యకాలం కాస్త అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో వచ్చి ఇప్పుడు వచ్చి అవును, అవును. ఏపీ స్టేట్ లో వచ్చి రాజకీయాలు చేస్తామంటే ఇన్ని రోజులు చేయకుండా ఇప్పుడు చేస్తామంటే ప్రజలు కూడా విశ్వసిస్తారో లేదో తెలియదు మరి. ప్లస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటే మరి చూడాలి మరి ఎలా జనాలు ఎలా తీసుకుంటారో ఏంటో. తర్వాత ఇంకొన్ని అంటే విషయాలు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారితో వైరం అంటే వాళ్ళ కుటుంబంలో పోయిన ఎలక్షన్స్ ముందు మంచి ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి అలాంటివి కూడా మైండ్ లో పెట్టుకునేసి కాస్త చూసుకోవాలి. అవన్నీ చూసుకుని మెల్లి 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 షర్మిల గారు మీరు చెప్పింది కూడా మీరు చెప్పింది కూడా నిజమే శ్రీనివాస్ గారు. అది కూడా జనం కూడా ఆలోచిస్తున్నారు. రేపు ఇంకోటి ఏం జరగబోతుందా, ఎన్నికల ముందు ఎవరు బలిపశువు కాబోతున్నారు అని చెప్పనే అభిప్రాయంతో కూడా ప్రజలు ఉన్నమాట వాస్తవమే. కాకపోతే ఇక్కడ నేను ఒకటి గుర్తు చేస్తున్నాను మీకు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పదవులు అనుభవించి మంచి మంచి ఉన్నత పదవులు పొంది ముఖ్యమంత్రి స్థాయిగా పేరు కూడా ప్రకటించుకోబడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని ఎలా వదిలించుకొని మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు మనం చూస్తానే ఉన్నాం. రేపు పొద్దున వాళ్ళకి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు పతనం అయిపోతున్నాడు అన్నప్పుడు ఈయన కూడా అట్టనే వదిలించుకొని వెళ్తారు. వాళ్ళకి సిద్ధాంతాలు అంటూ లేవు కదా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా శ్రీనివాస్ గారు. కాబట్టి కలిసి వచ్చేటప్పుడు అన్ని కలిసి వస్తాయి, కలిసి రానప్పుడు మొలతాడే పాము అయిపోయి మనని కాటేస్తుంది. ధన్యవాదాలు సార్. చాలా మంచి సంగతులు చెప్పారు. ఎందుకంటే ధన్యవాదాలు. ఇవన్నీ చూసుకునేసి షర్మిల గారు డెసిషన్ తీసుకోవాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.